ఈ రోజున మన తుని పట్టణంలో రాజమండ్రి భోగలింగేశ్వర సంస్థ వారి ఆధ్వర్యంలో కోటి పార్థివ లింగాల తయారు కార్యక్రమంలో భాగంగా మన తుని నుంచి ఈ కార్యక్రమాన్ని ఒక 15 రోజుల పాటు నిర్వహించి మన అధ్యక్షులు కుకుడు బాలాజీ గారి వారి యొక్క ఆలోచన ప్రకారం ఒక 5 లక్షల పార్థివ లింగాల్ని తుని నుంచి తయారు చేసి పంపాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. మరి మన ఆర్యవైశ్య పెద్దలు, మనందరికీ పెద్దలు గౌరవనీయులు చక్కా సూర్యనారాయణ గారు, తాతబాబు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, మన తునిలోని అన్ని ఆర్యవైశ్య సంఘాల అనుబంధ సంస్థల తాలూకు అధ్యక్ష కార్యదర్శి అందరూ ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఏదైతే 5 లక్షల టార్గెట్ ఉందో అది పూర్తి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 15 రోజులు దీని మీద దృష్టి పెట్టి ఈ టార్గెట్ పూర్తి చేయాలని చెప్పి కూడా మన ఆర్యవైశ్య సోదరులందరినీ కోరుతున్నాను. అయితే ఈ కార్యక్రమం మన ఆర్యవైశ్య సంఘం చేపట్టినప్పటికీ ఈ తుని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతూ, వీలైనంత ఎక్కువ మందికి ఈ మెసేజ్ అందేలా చేయాల్సిందిగా ప్రెస్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓం నమ శివాయ. ఈరోజు తుని ఆర్యవైశ్య సంఘం మరియు మిత్ర సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తుని పట్టణంలో కోటి లింగాల తయారీ కార్యక్రమంలో తుని పట్టణంలో సుమారు 5 లక్షల విగ్రహాలు తయారు చేసి కార్యక్రమం ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు గారు ఆవిష్కరించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా సుబ్బరాయలు గారు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు మరియు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకున్నా. అలాగే రేపు నుంచి సుమారు 15 రోజులు ఈ తుని ఆర్యవైశ్య సంఘం మరియు అమ్మవారి గుడిలో ఈ యొక్క తయారీ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. కావున భక్తులు ఎవరైనా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ శివనామస్మరణలో పాలు పంచుకొని రేపు వచ్చి కార్తీక మాసంలో ఈ కోటి లింగాలు కూడా పట్టుకెళ్లి ప్రముఖ పుణ్య నదుల్లో కలపడం జరుగుతుంది. అనేక అభిషేకాలు చేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొని ఈ యొక్క స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన తుని గ్రామంలో కోటి లింగాల పార్థివ లింగాలు తయారు చేసే కార్యక్రమంలో భాగంగా మన తుల్లో ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి భోగలింగేశ్వర వారు వచ్చి ఇక్కడ మనకి మంచి అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన ఆర్యవైశ్య సంఘం కుక్కుడు బాలాజీ గారు, కుసుమన్ సుబ్బరాయలు గారు, మిగతా పెద్దలందరూ వచ్చి కార్యక్రమం వాళ్ళు ప్రారంభించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు వారి రాజమండ్రి వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి ఆ ఈశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. మనం ఇప్పటి వరకు కూడా పార్థివలింగాలు ఇలా చూడండి, చెక్క మన మహిళమ్మని అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మనం ఎలా చూసినట్లయితే చూడండి, మనం మినిమం కనీసం ఒక 5 లక్షలైనా ఇక్కడి నుంచి మనం పంపించాలని చెప్పి ఒక చక్కటి కాన్సెప్ట్ తో ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ రోజు ప్రారంభ రోజు కాబట్టి మనం చాలా తక్కువ మంది వచ్చారు. అలాగే రేపటి నుంచి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మరింత జనం వచ్చి మనకి ఎంత బేగా కనీసం ఒక 5 లక్షలైనా మనం చేయగలిగితే మనం ఇక్కడి నుంచి పంపించడానికి అవుతుంది. ఒకసారి ఇలా చూడండి ఎంతమంది వస్తున్నారో అలా కూడా చూపించండి. తర్వాత అలాగే ఇలా చూపించండి సార్ ఆలోచన. అలాగే అందరూ కూడా వచ్చి ఈ చక్కటి ఆ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. మనం ఒకసారి పార్థివలింగాలు చేసిన వాళ్ళందరూ ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో. అలాగే రేపు మరింత మంది వచ్చి ఈ యొక్క చక్కటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. గట్టిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంకర, హర హర మహాదేవ, శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి రాజమండ్రి వారి ఆధ్వర్యంలో తుని ఆర్యవైశ్య సంఘం మరియు మిత్ర సంఘాల పర్యవేక్షణలో తుని పట్టణంలో ఈ రోజు నుంచి అనంత సంఖ్యాక కోటి పార్థివలింగ ప్రతిమల తయారీ కార్యక్రమం ఈ రోజు తునిలో ప్రారంభించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలు మరియు హిందూ భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున మనం తుని పట్టణంలో 5 లక్షల శివలింగాలు తయారు చేయాలని
ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శివలింగాలన్నీ కూడా తయారైన తర్వాత వివిధ పుణ్య నదుల్లో కలపడం జరుగుతుందని సంఘం తెలియజేశారు. కాబట్టి ఈ ఇంతటి మంచి కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి ఈ శివలింగాల తయారీలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి ఎటువంటి కుల మత భేదాలు ఏం లేవండి, అందరూ రావచ్చు. హిందూ బంధువులు అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. శంభో శంకర అండి. లోక కళ్యాణార్థం లోక సంస్థ స్థితిలోభవంతో జ్ఞానంతో మన అన్ని శ్రీ అనంత సంఖ్యాక కోటి పాద్య శివలింగ సేవా కార్యక్రమం ఈరోజు మన తునిపట్నంలో మన ఆర్యవైశ్య సంఘం మరియు అనుసంధాన సంఘం వాళ్ళ సంఘంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ నుంచి సుమారు ఒక 10-15 రోజులు ఈ కార్యక్రమం ఇక్కడ నడుస్తుందండి. ఈ కార్యక్రమం ముందుగా అనుకున్న ప్రకారం కోటి సంఖ్యాక పూర్తవ్వాలండి. శివలింగాలని కూడా ఈ రోజు మాకు 22 లక్షల శివలింగాలు పూర్తయ్యాయి. ఇంకా 80 లక్షల శివలింగాలు పూర్తవ్వాలండి. మొత్తం ఈ కోటి పూర్తి అయిపోయిన తర్వాత కోటి పూజోత్సవం, అభిషేకాల కార్యక్రమాలు, మహాయజ్ఞాలు జరుగుతాయండి. జరిగిన తర్వాత ఈ శివలింగాలన్నీ కూడా అన్ని పుణ్య కాశీ, గయ్య మొత్తం అన్ని పుణ్యతల్లో కూడా ఈ శివలింగాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిమజ్జనం చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు 50 మంది భక్తులు వచ్చేసి ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పం చేయడం జరిగిందండి. ఆర్య సంఘం వారు సుమారు ఒక 5 లక్షల శివలింగాలు చేద్దామని సంకల్పించారండి. వాళ్ళు ఖచ్చితంగాను 5 లక్షల శివలింగాలు చేసి మనకి వాళ్ళు ఎన్ని రోజులు సమయం తీసుకుంటే ఆ సమయం బట్టి, ఇంత సమయం లేదు, వచ్చిన భక్తులు బట్టి వాళ్ళు చేసి మనకి ఇస్తామని చెప్పారు. అలాగే రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట అన్ని చుట్టుపక్కల మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఆయా దేవస్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. మొత్తం కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థం కాశీలో నవంబర్లో కోటి లింగాలు తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. అది ఊరు వాడ బాగుంటూ రాష్ట్రీయ కార్యక్రమంలో చాలా ఊళ్ళు, చాలా జిల్లాల నుంచే కోటి లింగాలు వెళ్ళేది. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్కి కాశీలో ఆ మహాదేవుడు అభిషేకం నిమిత్తం మన కాకినాడ జిల్లా తుడికి రావడం జరిగిందండి. రాజమండ్రి వారు అడగడం, మనం అన్ని సంఘాలలో ఊపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కార్యక్రమం కాశీలో ఈ రంగములతో గంగా నదిలో నిమజ్జనం చేసి అలాగే అన్ని పవిత్ర నదుల్లో కూడా నిమజ్జనం చేయడం జరుగుతుందండి. దీని ఉద్దేశం ఏమిటంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని. ఈ కార్యక్రమానికి మన మహిళలందరూ స్వచ్ఛందంగా వారికి వారే వస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారండి. ఇలాగ ఓం నమః శివాయ సంకీర్తనతో వేలాది మంది మహిళలు 1 కోటి లింగాలు చేసే బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవడం వల్ల ఆ మహాదేవుడు ఆశీస్సులు మనకి, మన వారందరికీ కూడా సంతృప్తిగా సంపూర్తిగా కలగాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూశారు కదా, పోయిన సంవత్సరం అయితే ఇది పెద్దాపురం చేసామండి. కోటి శివలింగాలు చేసి కాశీ పెట్టుకెళ్ళి అక్కడ అభిషేకం చేసి నదుల్లో కలుపుతారటండి. ఈ సంవత్సరం మాకు తుని దగ్గరలో వచ్చిందనమాట. చాలా మంది అండి. ఇవాళ సోమవారం ఒకటి అస్సలు ఖాళీ లేదనమాట. ఇది వారం రోజులు 10 రోజులు ఇచ్చారండి. ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఏ ఊరి నుంచి అయినా వచ్చారు సరే పాల్గొనొచ్చండి. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రాం అంతా కూడా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
దరిద్ర వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం లింగం సురవణ పుష్ప సదాచితలింగం పరం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం పుస్తకం ఇదం పుణ్యం యావడే శివ సన్నిధౌ శివలోకమాప్నోమి శివేన సహ మోదతే.
ఫ్రెండ్స్ చూసారు కదా అందరూ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.